నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్పై రష్యా కొత్త అస్త్రం, హైపర్సోనిక్ మిసైళ్ల ప్రయోగం. నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం, కాగితరహిత శాసనసభకు గ్రీన్ సిగ్నల్. రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం, అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు. చిత్తూరులో శిశు అపహరణ, గుంటూరులో ఆచూకీ లభ్యం. తిరుపతి రైల్వే స్టేషన్కు మహార్దశ, 262 కోట్ల నిడుదల విడుదల చేసిన కేంద్రం. తిరుపతిలో పెరిగిన చోరుల బెడద, ఆదమరిస్తే అదోగతే. తిరుమల కొండకు పోటెత్తిన భక్త కోటి, భక్తులతో కిటకిటలాడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. ఇప్పుడు వార్తల్లోని వివరాలని చూద్దాం. ఉక్రెయిన్పై ముప్పేట దాడులు ప్రారంభించిన రష్యా తాజాగా మరో కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. ఇటీవలే అభివృద్ధి చేసిన కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులను పశ్చిమ యుక్రెయిన్లోని ఓ ఆయుధగారాన్ని ధ్వంసం చేసేందుకు తొలిసారిగా ఉపయోగించింది. యుద్ధరంగంలో రష్యా కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులను గతంలో ఎన్నడూ ఎక్కడా ప్రయోగించలేదు. ఈ మేరకు రష్యా అధికారిక మీడియా సంస్థ ఆర్ఐఏ నోవిస్తి తెలిపింది. ఇవనో ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో ఓ ఆయుధాగారంలో ఉక్రెయిన్ క్షిపణులను, గగనతల ఆయుధ వ్యవస్థల పేలుడు పదార్థాలను దాచి ఉందన్న సమాచారంతో రష్యా తాజా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లోనే కింజాల్ హైపర్సోనిక్ ఏరో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కింజాల్ అంటే రష్యన్ భాషలో చురకత్తి అని అర్థం. దీన్ని గగనతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. వీటిని రష్యా తన MiG-31K, Tu-21M3, సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు అమర్చింది. హైపర్సోనిక్ ఏరో బాలిస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ ఇవనో ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో డెలియాటిన్లో ఉక్రెయిన్ క్షిపణులు విమానయాన ముందడుగు సామాగ్రిని కలిగి ఉన్న పెద్ద భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసింది అని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్పై దాడుల్లో కింజాల్ హైపర్సోనిక్ ఆయుధాలను రష్యా ఉపయోగించడం ఇదే మొదటిసారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. మరోవైపు తీర ప్రాంత క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ఒడెస్సా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక రేడియో వ్యవస్థ, నిఘా కేంద్రాలను నాశనం చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో భారీగా పౌర మరణాలు నమోదవుతున్నాయి. పెద్దలతో పాటు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉక్రెయిన్లో 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందని, దీంతో భారీ ఎత్తున ప్రాణ ఆస్తి నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా ఇంటెలిజెన్స్ రిపోర్టులో హెచ్చరించింది. క్రెమ్లిన్ ఇప్పటి వరకు తన అసలు లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. ఫలితంగా రష్యా తన యుద్ధ కార్యాచరణను మార్చుకోవాల్సి వచ్చింది. నిరంతర దాడులతో ప్రత్యర్థిని బలహీనపరిచే ఆట్రిషన్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ప్రాణ నష్టం భారీగా పెరుగుతోంది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు నాశనమవుతాయి. ఈ పరిణామాలు మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా పరిణమించి రానున్న 48 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. గత 2 రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మార్చి 21 నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని, దీని ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అసానిగా నామకరణం చేసిన ఈ తుఫాను అండమాన్ నికోబార్ దీవులపై విరుచుకుపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో గత 4 రోజులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అండమాన్ నికోబార్ దీవుల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు. ద్వీప సమూహంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో సహా
అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో ఆహారం, నీరు, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నారాయణ్ అన్ని శాఖలను ఆదేశించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డులను స్టాండ్ బైలో ఉంచారు. అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖల సహాయంతో సిద్ధంగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాను దృష్ట్యా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో ఓడలు పోర్టుల్లోనే ఆగిపోవాలని సూచించిన అధికారులు వేటకు వెళ్లిన పడవలను వెనక్కు పిలిపించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మార్చి 19 ఉదయం వరకు తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 20 వరకు అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ సంస్థ తెలిపింది. మార్చి 21న తీవ్ర తుఫానుగా మారే క్రమంలో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మార్చి 22 నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాలకు సమీపంలో ఉత్తర ఈశాన్య దిశగా తుఫాను వెళ్లిపోతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే గత 132 సంవత్సరాలలో మార్చి నెలలో ఒక్క ఉష్ణమండల తుఫాను కూడా ఈ ప్రాంతాన్ని తాకలేదని, మార్చిలో అండమాన్ మరియు నికోబార్ దీవులను తాకిన మొట్టమొదటి ఉష్ణమండల తుఫానుగా అచాని నిలవనుందని వాతావరణ విశ్లేషకులు పేర్కొన్నారు. నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దేశంలో మొట్టమొదటిసారిగా కాగితరహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. పేపర్ స్థానంలో నేషనల్ విధాన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకువచ్చారు. దేశంలోని ప్రభుత్వ శాఖలు, శాసన సంబంధమైన సమావేశాలు, ఇతర ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లోనూ కాగితరహిత కార్యకలాపాల దిశగా కేంద్ర ప్రభుత్వం నేవా విధానాన్ని తీసుకువచ్చింది. అయితే దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని నాగాలాండ్ అసెంబ్లీలో అమలు చేయడంపై షేరింగ్ అండ్ లాంగ్ కుమార్ మాట్లాడుతూ, కాగితరహిత సభను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో ఈ నేవా అప్లికేషన్ను ఉపయోగించుకునేందుకు సభ్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నేవా ఫ్రేమ్వర్క్ ఆధారంగా హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే విధమైన వ్యవస్థ అమలులో ఉంది. దేశంలోని ఇతర రాష్ట్ర అసెంబ్లీలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయని లాంగ్ కుమార్ చెప్పారు. ఈ నేవా విధానం ద్వారా శాసనసభలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో స్మార్ట్ టాబ్లెట్ను వారి వారి సీట్ల వద్ద అమర్చుతారు. టాబ్లెట్లో ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్లో సభ్యుని వివరాలు, పాటించాల్సిన నియమాలు, వ్యాపార జాబితా, నోటీసులు, బులెటిన్లు, బిల్లులు, మార్కు చేయబడ్డ ప్రశ్నలు మరియు సమాధానాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచుతారు. ఆ అప్లికేషన్ను డేటాబేస్కు అనుసంధానిస్తారు. సభ్యులు అప్లికేషన్ను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ముందుగా వారి శాఖల వారీగా వారికి శిక్షణ ఇస్తారు. సాఫ్ట్వేర్లో ఈ పత్రాలను ఇంగ్లీష్ మరియు ఏదైనా ప్రాంతీయ భాషలో తర్జుమా చేసుకునే వీలుంటుంది. శాసనసభ ద్వారా జరిగే అన్ని పనులను సులభతరం చేయడానికి ఈ అసెంబ్లీ విధానాన్ని తీసుకువచ్చారు. కాగితరహితంగా శాసనసభ కార్యకలాపాలు సాగేలా వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. జాతీయ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఇది జరుగుతోంది. చిత్తూరులో అపహరణకు గురైన 4 రోజుల శిశువు గుంటూరులో లభ్యమయ్యాడు. చిత్తూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ యశ్వంత్, నల్లపాడు, చెబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జీజీహెచ్ 4 రోజుల క్రితం జన్మించిన బాబును ఒక మహిళ అపహరించింది. ఈ మేరకు ఆసుపత్రి సిబ్బంది, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీసీ ఫుటేజ్ ఆధారంగా బాబును ఎత్తుకెళ్లింది మహిళ అని తెలుసుకున్నారు. శిశువు జాడ కోసం 3 బృందాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు ఆసుపత్రిలో బాబును అపహరించిన మహిళ పద్మ అనే మరో మహిళకు బాబును అప్పగించి వెళ్లిపోయింది. పద్మ, వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి బాబును విశాఖపట్నం జిల్లా భీమురపట్నం తీసుకెళ్లడానికి చిత్తూరులో బస్సు ఎక్కారు. ఈ మేరకు గుంటూరు సౌత్ డీఎస్పీ జేసీ ప్రశాంత్కి సమాచారం రావడంతో నల్లపాడు, చెబ్రోలు పోలీసులను అప్రమత్తం చేశారు. గుంటూరు నగర శివారులో జాతీయ రహదారిపై నల్లపాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. గుంటూరు, విజయవాడ వెళ్లే బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ వెళ్తున్న బస్సులో బాబు ఉన్నట్లు గుర్తించారు. పద్మ, వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని నగరంలోకి తీసుకువచ్చారు. అనంతరం బాబు సంరక్షణ కోసం జీజీహెచ్కు తీసుకెళ్లారు. శిశువును చిత్తూరులోని జీజీహెచ్లో అపహరించిన మహిళ పోలీసులకు చిక్కిన నిందితుల్ని, పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా లేక విక్రయించడానికి తీసుకెళ్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు నుంచి రానున్న పోలీస్ బృందానికి బాబును అప్పగిస్తారని గుంటూరు సౌత్ డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో నల్లపాడు ఎస్ఐ కిషోర్, చెబ్రోల్ సిఐ సుబ్బారావు, జాయింట్ సైదా గణేష్ చాకచక్యంగా వ్యవహరించారు. తిరుపతి ప్రకాశం పార్క్ ప్రహరీకి అంటుపెట్టుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఓ మైనర్ బాలుడు విద్యుత్ ఘాతుకానికి గురయ్యాడు. ప్రకాశం పార్క్ దక్షిణం వైపు ఉన్న రోడ్డులో ట్రాన్స్ఫార్మర్ ఉంది.
పార్కులో ఆడుకుంటున్న మైనర్ బాలుడు అడ్డదారిలో పార్కు నుండి వెలుపలకు రావడానికి పార్కు ప్రహరీ ఎక్కి కిందకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రహరీకి అంటిపెట్టుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ ప్రవహించడంతో షాక్ గురై స్పృహ కోల్పోయాడు. బాటసారులు గుర్తించి సకాలంలో స్పందించడంతో ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. సెలవు దినాల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు గుర్తించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించాలి. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు స్థానికులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పూర్వ వైభవం సంతరించుకుంది. టీటీడీ దర్శనం టోకెన్ల సంఖ్య పెంచడంతో భక్తులు కొండకు క్యూ కొడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ఆంక్షలతో సతమతమైన భక్తులు ఇప్పుడు ఫ్రీ అయ్యారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో 7 కొండలవాడి దర్శనానికి అశేష భక్తజనం క్యూ కడుతున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో 20 నుంచి 30 వేల మందికి దర్శనం కల్పించిన టీటీడీ గత కొద్ది రోజులుగా సంఖ్య భారీగా పెంచింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తులు దర్శనం టోకెన్లు పొంది ఉత్సాహం కొండకు వెళ్తున్నారు. వారాంతరపు సెలవుల నేపథ్యంలో రద్దీ గణనీయంగా పెరిగింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద అన్ని లైన్లు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మరోవైపు అలిపిరి నడక మార్గం గుండా వెళ్లే భక్తుల సంఖ్య కూడా పెరగడంతో తిరుమలకు పూర్వ వైభవం వచ్చింది. దర్శనం టోకెన్ ఉన్న వారినే కొండకు అనుమతిస్తుంది టీటీడీ. అయితే రద్దీ పెరగడంతో ఆ అంశాన్ని టీటీడీ సిబ్బంది పరిగణలోకి తీసుకోవడం లేదు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నా కనీసం మాస్కులు కూడా లేకుండానే భక్తులు వచ్చేస్తున్నారు. సిబ్బంది కూడా చూసి చూడనట్లు వదిలేయడంతో తిరుమల యాత్ర పూర్వస్థితికి వచ్చేసినట్లయింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తిరుమల కొండలో ఎక్కువ భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారుల్ని సవినయంగా కోరుతూ ఉన్నాను. భక్తులు ఎక్కువయ్యే లోపల మళ్ళీ అటువంటి కోవిడ్ పరిస్థితులు, అటువంటి దుస్థితి ప్రజలకు రాకూడదు. భక్తులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. వీళ్ళందరూ బాగుండాలంటే అధికారులు కోవిడ్ నిబంధనలను పాటించవలసిందిగా ఆ ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఉన్నాను. 2 వీక్స్ నుంచి దర్శనాలు లేవు. ఇప్పుడు తగ్గిందని చెప్పేసి ఫ్రీగా వదిలేస్తున్నారు. కానీ నేను కొండ మీద చూసినప్పుడు ఆ జాగ్రత్తలు ఏమి పాటిస్తున్నట్టుగా నాకైతే కనపడలేదు. మాస్కులు వేసుకున్నట్టు కూడా నాకైతే చాలామంది మాస్కులు కూడా వేసుకోవటంలా. దీన్ని బట్టి ఏమైందంటే మళ్ళీ కరోనా భయంకరంగా వస్తుందని పేపర్లు, టీవీలు, ప్రపంచం మొత్తం మీద మళ్ళీ 4th వేవ్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొండపైన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ వారిని కోరుతున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్కు మహార్దశ పట్టనుంది. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ప్రాముఖ్యత దృష్ట్యా నిత్యం 80,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం రైల్వే ప్రయాణికులే. అందుకే తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో సౌకర్యాలు బాగానే ఉన్నా రద్దీకి సరిపడా సౌకర్యాలు లేవు. స్థలాభావం అభివృద్ధికి ఆటంకంగా మారింది. అయితే ఉన్న వనరులు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని సౌకర్యాలు మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రి మొదలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్న ఎంపీ, ఎమ్మెల్యేల వరకు అందరూ గాలి ప్రకటనలు చేసి మభ్యపెట్టిన విషయం విదితమే. కాగా ఎట్టకేలకు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఆకర్షణీయ రైల్వే స్టేషన్గా ప్రకటించిన ఆ స్థాయిలో వసతులు సమకూరని నేపథ్యంలో స్టేషన్ విస్తరణకు చర్యలు చేపట్టారు. దీనికోసం 262 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిపించింది. ఈ పనులు జూన్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4న టెండర్ల దాఖలకు చివరి గడువు. అదే నెల 6న టెండర్లు తెరిచి గుత్తేదారుకు పనులు అప్పగించనున్నారు. ఇప్పటికే ఉత్తరం వైపున ఉన్న భవనాన్ని విస్తరించనున్నారు. 8 మీటర్ల వెడల్పు, 210 అడుగుల పొడవుతో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. దక్షిణం వైపున గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. దక్షిణం వైపున 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో సెల్లార్ నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 అంతస్తుల భక్తులకు సౌకర్యాలు కల్పించనుండగా సెల్లార్ను వాహనాల పార్కింగ్కు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే ఉత్తర, దక్షిణం వైపు కొత్తగా నిర్మించనున్న భవనాలను కలుపుతూ 2 పై వంతెనలను నిర్మించనున్నారు. వీటితో పాటు 2 వైపులా భక్తులు సేద తీరటానికి వీలుగా డార్మెటరీలు, ఏసీ వెయిటింగ్ గదులు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు నిర్మిస్తారు. ఏ ఆటంకం లేకుండా సజావుగా జరిగితే 3 ఏళ్లలో ఈ కొత్త సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
కేంద్రం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తగిన మార్గాలను అన్వేషించుకోవడానికి జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహా సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహా సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్ మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలనే సదుద్దేశంతో భారతదేశం స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020 రూపొందించబడిందని చెప్పారు. ఈ విద్యా విధానాన్ని మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఎన్ఈపీ అమలు వల్ల ఉన్నత విద్యా స్వరూపం మారిపోయిందని తెలియజేశారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా ఎన్ఈపీ రూపుదిద్దుకున్నదని చెప్పారు. If their family is not allowing to study, their parents are ill, they can go. After completing, they can come. So students centered and flexibility. So this education is very flexible. It is not stiff. So students will be feeling very comfortable. So many merits are here. And focus is given on the research. Indian system knowledge is not focused. We have the history of India is written by others who have not visited India. అంతకుముందు ఎస్వీయు ఉపకులపతి ఆచార్య కె రాజారెడ్డి, మహిళా వర్సిటీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున, సంస్కృత వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాధాకాంత్ ఠాగూర్ మాట్లాడుతూ ఎన్ఈపీ విద్యా విధానం ఉన్నత విద్యకు రోడ్ మ్యాప్ వంటిదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉండటం వల్ల మేమంతా భాగస్వాములమయ్యామని పేర్కొన్నారు. This NEP and two-day seminar that is planned by ABRSM and is going to give direction to all the educational institutions. If at all, if there is any confusion in that regard, we are going to discuss all these things for the better implementation of this NEP, which is going to revolutionize the education system in India. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా జీవించగలదని రేణిగుంట సిఐ అంజు యాదవ్ అభిప్రాయపడ్డారు. తిరుపతి అమర హాస్పిటల్ అధినేత డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అన్నారావు కూడలి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట సిఐ అంజు యాదవ్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కిడ్నీ దినోత్సవం, నిద్ర దినోత్సవం ఇలా 3 కార్యక్రమాలు గత వారం 10 రోజుల్లో జరుపుకున్న తరుణంలో ఆరోగ్యం పట్ల మహిళల్లో మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని డాక్టర్ రమాదేవి పేర్కొన్నారు. ఈ వారంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేనే కాకుండా ఇంటర్నేషనల్ కిడ్నీ డే, ఇంటర్నేషనల్ స్లీప్ డే 3 వచ్చాయి. హెల్త్ గురించి అవేర్నెస్ చాలా వచ్చింది ఇండియాలో. కానీ ఇప్పుడు ఈవెన్ దో రోగాలు సమానంగా ఉన్న అమ్మాయిలకి, మహిళలకి, పురుషులకి చాలాసార్లు అమ్మాయిలకి కొన్ని జబ్బులు రావనేది, అమ్మాయిలు గురికి పెడుతున్నారంటే చెప్పడం, ఇబ్బంది పడడం, కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడానికి మొహమాటం, ఇంకా హార్ట్ డిసీజ్ అమ్మాయిల్లో రాదనుకొని చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. హార్ట్ డిసీజెస్ గురించి కూడా చెప్తున్నారు అక్క. లేడీస్కి కూడా చెకింగ్ అనేది తక్కువ ఉంటుంది అని హెల్త్ చెకప్స్. సో ఈ సందర్భంగా ఈ గమనిస్తూ మనం కూడా లేడీస్ అందరూ కూడా హెల్త్ చెకప్స్ కూడా మనం ముందుండి వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ అవకాశం ఇచ్చిన అమరాజం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. తిరుపతిలో చోరులు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇల్లు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కొల్లగొట్టేస్తున్నారు. వరుస చోరీలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతున్న ప్రస్తుత తరుణంలో తాజాగా మరో చోరీ ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ నివాసం ఉంటున్న ఉద్యోగి రవిశంకర్ రెడ్డి ఇంటిలో దొంగలు పడి 150 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి నగలు అపహరించుకుపోయారు. బాధితుడు రవిశంకర్ రెడ్డి 16వ తేదీ ఊరికెళ్లి రాత్రి ఇంటికి వచ్చారు. అయితే ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులు పడి ఉన్న వాలకం చూసి చోరీ జరిగిందని గుర్తించి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తిరుపతి అర్బన్ జిల్లాలో అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధురానగర్లో
రవిశంకర్ రెడ్డి అనే వ్యక్తిగా ఈ నెల 16వ తారీఖు పెళ్లి నిమిత్తము రాయచోటికి పోయినాడు. తిరిగి రాత్రి అంటే 20 ఎర్లీ మార్నింగు ఇంటికి వచ్చి చూసుకోగా తన ఇంటి యొక్క మెయిన్ డోర్స్ని పగలగొట్టి ఎవరో సమ్ అన్నోన్ పర్సన్స్ దొంగతనం చేసినట్టు గమనించి తన ఇంటిలో ఫస్ట్ 250 గ్రాములు పోయినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా యొక్క క్లూస్ టీము ప్లస్ మా యొక్క టెక్నికల్ టీంని పిలిపించి త్వరగా ఇంట్లో చెక్ చేయగా 250 గ్రాములు పోలేదు, అందులో 180 గ్రాములు ఉన్నది ఇంట్లోనే. ప్లస్ దీనిపైన మాకు కంప్లైంట్ ఇచ్చినారు 70 గ్రాములు పోయినట్టు. దీని మీద మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు సిపిఎస్ రద్దు చేయాలని భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజి శ్రీనివాసరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రఘుపతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశంలోనూ తీర్మానం చేసిన విధంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నిరసన గళం తెలియజేస్తుంది. అలాగే కమిటీలతో కాలయాపన చేస్తూ సాంకేతిక కారణాలతో ఈరోజు సిపిఎస్ రద్దు చేయలేమన్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సత్యసాయి నిలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎంఆర్పల్లి పద్మావతి నగర్లోని శ్రీ వెంకటేశ్వర సత్యసాయి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వైదిక కార్యక్రమం తలపెట్టారు. 2025 నాటికే సత్యసాయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నమామి సాయి శతరుద్రయం పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి లోక సుభిక్షం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీ వెంకటేశ్వర సత్యసాయి నిలయం అర్చకులు వివరించారు. యశతరుద్రమదీతో సో అగ్నిపూతో భవతి, సురాపానోత్పూతో భవతి, కృతాకృత్యాత్పూతో సకృత్వి జపేతని చెప్పి కైవల్యోపనిషత్తు. అంటే ఎక్కడైతే కనుక రుద్రాధ్యాయీ వసేద్యత్య గ్రామే వా నగరేపి చ నా తత్ర క్షుత్పి పాశాధ్య దుర్భిక్షా వాధయోపి చ. సత్యసాయి సేవా సంస్థ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా లోక కళ్యాణార్థం చేస్తుంది. మమ యజమానిస్య అని చెప్పి నాకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సర్వ ప్రాణికోటి కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే నమామి సాయి శతరుద్రీయం. బాంచన్ దొర అనే బలహీనుడి చేత తుపాకీ పట్టించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యందేనని కమ్యూనిస్టులు కీర్తించారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంతాప సభ జరిగింది. ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. ఆమె మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి ఆమె మరణం తీరని లోటని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి ఆమె జీవితం, ఆమె పోరాటం ఈ సమాజానికి, రాబోయేటువంటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆమె నిబద్ధతతో చివరి వరకు, చివరి కంఠంలో ఊపిరినంత వరకు విప్లవం కోసం, మరి సోషలిజం కోసం, మానవ సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైనటువంటి ఉక్కు మహిళగా మనం కీర్తించవచ్చు, ఉక్కు మహిళగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని నేను మరొకసారి తెలియజేస్తాను. ఆ రకంగా సారా వ్యతిరేక ఉద్యమంలోనూ మహిళా హక్కుల రక్షణలోనూ ఎనలేని కృషి చేశారు. ఈరోజు అనేక మందికి ఆమె జీవితం ఆదర్శము, స్ఫూర్తిదాయకం. ఆమె బాటలో పయనించాలని సిపిఎం కార్యాలయంలో ఆమెకి సంతాప సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాబోయే కాలంలో మరింత ఆమె జీవిత విశేషాలని యువతకి, మొత్తం కార్మిక ఉద్యోగ సంఘాలకన్నిటికి కూడా తెలియజేసి ఆ బాటలో అందరూ పయనించడానికి ముందుకు రావాలని చెప్పి సిపిఎం తరఫున వారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ వేడుకగా ప్రారంభమైంది. 30 లక్షల టీటీడీ నిధులతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2 రోజుల పాటు మహాసంప్రోక్షణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఈరోజు సాయంత్రం విశ్వక్షేణ పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సోమవారం ఉదయం పూర్ణాహుతి మహాసంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. దాదాపు 30 లక్షల రూపాయలు కేటాయించి యూనివర్సిటీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీని అభివృద్ధి పథం నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా దాదాపు 4 రోజుల పాటు ఈ యొక్క యూనివర్సిటీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట అదే విమాన కలశాన్ని ఈరోజు సాయంత్రం 9 గంటలకి కార్యక్రమం నిర్వహించుకోవడం తిరుపతి ప్రజానీకానికి అందరికీ కూడా గర్వకారణం తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎంప్లాయీస్కి అందరికీ ఒక శుభదినంగా మేము భావిస్తున్నాము. ఎందుకు కారణం ఏమంటే గత 65 సంవత్సరం యూనివర్సిటీ సంస్థాపన జరిగిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మా యూనివర్సిటీ ఆవరణలో ప్రతిష్ఠించడం, అది కూడా వీసీ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి టీటీడీ సహకారం చాలా వరకు వాళ్ళ సహకారం వల్ల విగ్రహాలు వాళ్ళే ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. విగ్రహ ప్రతిష్ట కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్ కూడా వచ్చి ఆయన ఆధ్వర్యంలో కూడా ప్రారంభం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సర్వసభ్య సమావేశం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అనంతరం నూతన వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలోని అజెండాలోని అన్ని అంశాలను చర్చించి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని సభ్యులు తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంతరాజును, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి కోసం అన్ని కేడర్లో ఉద్యోగులు, అధికారులు కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు ఐకమత్యంగా ఉండి ఉద్యోగులకు సంబంధించిన రావాల్సిన ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధించుకుంటామని తెలియజేశారు. మనకి స్టాఫ్ ప్యాటర్న్ ఎలాగా, రివర్స్ సీనియారిటీ ఎలాగా, ఆర్డర్లు సర్వ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే సమస్య ఉంది. ఈ సమస్యని ఇప్పటికే మేము రిప్రజెంట్ చేస్తున్నాం. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా ఈ విషయం మీద ఈ స్టాఫ్ని ఎలా వేస్తే బాగుంటుందని మా సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఒక సూపరింటెండెంట్ పోస్ట్ని సాధించుకోవడం, అలాగే జిల్లా ఆఫీసుల్లో సూపరింటెండెంట్ పోస్ట్ని పెంచుకోవడం ద్వారా ఎప్పటి నుంచో మా మినిస్ట్రీలకు కలగా ఉన్న సూపరింటెండెంట్ పోస్ట్ కోసం మేము ఇక్కడి నుంచి సిరి ఎక్స్క్లూజివ్ విమెన్స్ ఫ్యాషన్ స్టోర్ 11వ శాఖను తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభించనున్నట్లు ఆ షోరూమ్ ఎండీ సురేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక వివి మహల్ రోడ్డులో ఏర్పాటు చేసిన సిరి ఎక్స్క్లూజివ్ విమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సోమవారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొమ్మన రేవతి, సినీ తారలు వినీత, ప్రతిమ హాజరై ప్రారంభించనున్నారని షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు ప్రైవేటు హోటళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. కేవలం ప్రత్యేకంగా మహిళల కోసమే వారి అభిరుచికి తగ్గట్టు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో ఇది 11వ బ్రాంచ్ అని వినియోగదారులు ఆదరించాలని కోరారు. ప్రతి ప్రోడక్ట్ కూడా స్ట్రైట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్స్, ప్రతిదీ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకొని ఫ్యాబ్రిక్ని మనం ప్రోగ్రామింగ్ ఇచ్చి డిజైన్స్ అన్నీ మనం పర్సనల్గా ఎవ్రీ డిజైన్ను చెక్ చేసుకొని ప్రోగ్రామింగ్ ఇచ్చుకొని 45 to 60 days బిఫోర్ మనం ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి డిజైన్ కూడా క్వాంటిటీ వైజ్గా పూర్తి క్వాలిటీ కాన్షియస్తో అప్డేటెడ్ డిజైన్స్తో, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏవైతే డిజైన్స్ అప్డేట్లో ఉంటాయో ఆ డిజైన్స్ని కూడా మనం ఇక్కడ కస్టమర్స్కి అందుబాటు రీజనబుల్ ప్రైసెస్లో మనం అందించడం కోసం ఈ సిరి అనే బ్రాండ్ని పెట్టడం జరిగిందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, గుంటూరు డిస్ట్రిక్ట్స్ తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాకు షోరూమ్ పెట్టే అవకాశం కల్పించారు స్వామి. ఏపీ స్టేట్ ఫుట్బాల్ లీగ్స్ టోర్నమెంట్లో ద్వితీయ స్థానంలో నిలిచిన చిత్తూరు జిల్లా జట్టును శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి అభినందించారు. జట్టు క్రీడాకారులు టోర్నమెంట్ ట్రోఫీను, ప్రశంసా పత్రాలను వీసీ చేతుల మీదుగా స్వీకరించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలని వీసీ ఈ సందర్భంగా క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్, వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారవేత్త కేబుల్ ఆపరేటర్ గిరి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మిత్రులు, శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి గిరి యాదవ్ను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిరి యాదవ్ జన్మదిన సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము.
కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో గిరి యాదవ్ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా కొత్త అస్త్రం, హైపర్సోనిక్ మిసైళ్ల ప్రయోగం. నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం, కాగితరహిత శాసనసభకు గ్రీన్ సిగ్నల్. రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం, అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు. చిత్తూరులో శిశు అపహరణ, గుంటూరులో ఆచూకీ లభ్యం. తిరుపతి రైల్వే స్టేషన్కు మహార్దశ, 262 కోట్ల విడుదల చేసిన కేంద్రం. తిరుపతిలో పెరిగిన చోరుల బెడద, ఆదమరిస్తే అదోగతే. తిరుమల కొండకు పోటెత్తిన భక్తకోటి, భక్తులతో కిటకిటలాడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.